నమస్కారం. గణిత శాస్త్ర మెథడాలజీకి స్వాగతం. ఈ ఎస్జిటి ఎగ్జామ్ కోసం మీరు గణిత శాస్త్ర మెథడాలజీలో గణిత శాస్త్ర స్వభావాన్ని, గణిత శాస్త్ర బోధనా లక్ష్యాలను గురించి తెలుసుకున్నారు. ఈ శీర్షికలో గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలను గురించి మీరు నేర్చుకోబోతున్నారు. ఏదైనా ఒక పనిని మనం చేయాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం అనేటువంటిది ఉండాలి. అంటే ఆ పని ద్వారా మనం ఏమి సాధించబోతున్నాము అనేటువంటి అంశము మనకు ముందుగానే తెలిసి ఉండాలి. మనం ఉదాహరణకు ఉపాధ్యాయుడు కావాలనుకుంటున్నాం. ఇది మన యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది అవసరం. ఆ ఉద్దేశం సాధ్యాసాధ్యాలపైన కూడా మనకు అవగాహన అనేటువంటిది ఉండటం ఎంతైనా అవసరం. సో ముందుగా మనం ఉపాధ్యాయుడు కావాలనుకుంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత డిఎడ్ ఎగ్జామినేషన్ రాసి డిఎడ్లో ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణను తీసుకొని గవర్నమెంట్ పెట్టేటటువంటి టీఆర్టీ ఎగ్జామ్లో ఉత్తీర్ణుడై మనము ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావాలి. ఈ అంశాలని మనకు తెలిసి ఉండాలి. అలా కావటానికి కావలసినటువంటి రిసోర్సెస్ని మనం సమకూర్చుకోవాలి. గణిత శాస్త్ర బోధన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పని. విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుని యొక్క బోధనా సామర్థ్యం యొక్క మేలు కలయికే ఉత్తమమైనటువంటి తరగతి గది బోధన అవుతుంది. కాబట్టి గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలని మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. అలాగే ఈ ఎగ్జామ్లో కూడా దీనిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీటిపైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముందుగా గణిత ఉద్దేశాల గురించి చూస్తే గణిత ఉద్దేశాలు అనేటువంటివి రెండు రకాలు. ఒకటి జనరల్ ఎయిమ్స్ అంటే సాధారణమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. రెండోది నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి. అంటే సాధారణ ఉద్దేశాలు అంటే మనం ఏ పని చేయబోతున్నాము అంటే కొన్ని ఉదాహరణకి 1వ తరగతి విద్యార్థులకు మనం గణితాన్ని నేర్పాలి. వాళ్ళకి సాంకేతికాలను పరిచయం చేయాలి. అంటే 1, 2, 3, 4, 5 ఇలాంటి ఈ సంఖ్యల యొక్క సాంకేతికాలను తెలియపరచాలి. ఈ సంఖ్యలను నిత్య జీవితంలో ఉన్నటువంటి అంశాలతో అనుబంధాన్ని లేదా సహసంబంధాన్ని ఏర్పాటు చేయడం చేయాలి. 2 పెన్నులు, 3 ఆరెంజెస్, 5 యాపిళ్ళు అని చెప్పడం రావాలి. అలానే 1 నుంచి 20 అంకెల వరకు అంటే 20 సంఖ్యల వరకు 1 నుంచి 20 వరకు విద్యార్థులకు రాయటం, చదవటం రావాలి. 1 అంకె సంఖ్యల కూడికలు, తీసివేతలు రావాలి. దానికోసం వివిధ రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించాలి. అంటే సంఖ్యారేఖపై చూపి సంకలనం చేయటం, చేతి వేళ్లను చూపి సంకలనం చేయటం, అలాగే ఆ సంఖ్యకు లేదా అంకెకు సమానమైనటువంటి గీతలను గీసి లెక్కించటం, ఇలా లేదా అంటే ఇంకా ఉపయోగిస్తే అబాకస్ ఉపయోగించి సంకలనం వ్యవకలనం చేయటం. సో ఇవన్నీ మనకు సాధారణమైనటువంటి ఉద్దేశాలుగానే చెప్తాం. నిర్దిష్ట ఉద్దేశాలు అనేటివి రెండో రకం. దీన్ని స్పెసిఫిక్ ఎయిమ్స్ అనేటువంటి అంటారు. అంటే వీటిని మనం సాధించటానికి మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే నిర్దిష్టమైన ఉద్దేశాలు అంటే తను నేర్చుకున్నటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో తర్వాత నేర్చుకోబోయే అంశాలకు దోహదకారిగా ఉండాలి. అంటే 1 నుంచి 20 వరకు అంకెలు నేర్చుకోగలిగాడు కాబట్టి 21 నుంచి 100 వరకు అంకెలను నేర్చుకోగలిగేటట్టు సహాయపడాలి. 11, 1, 1, 12, 1, 2, 13, 1, 3, 14, 1, 4 అని విద్యార్థి రాస్తాడు కదా. మరి అదే 21 నుండి నేర్చుకోవాలంటే 20 అంటే 2, 0 అంటున్నాం. 21 అంటే ఇది దోహదపడాలి. 2, 1, 21, 2, 2, 22 ఇలా అంటే మనము నేర్చుకున్నటువంటి విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలు తర్వాతి తరగతిలో నేర్చుకుపోయిన అంశాలకు దోహదపడాలి. ఇవి ప్రీ రిక్విజిట్స్గా ఉపయోగపడాలి. ఇది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం. అలాగే విద్యార్థి గణితం కేవలము
తన పాఠ్యాంశంగానే భావించకుండా నిత్య జీవిత సంఘటనలతో అనుసంధానం ఉంటుంది అనేటువంటిది గుర్తెరగలగాలి. అలాగే గణితాన్ని కేవలం పాఠ్యాంశంగా కాకుండా ఆసక్తితో, అనురక్తితో నేర్చుకునేటటువంటి అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించగలగాలి. ఇవి చాలా నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం. గణితంపై ఎప్పుడైతే ఆసక్తి ఏర్పడుతుందో గణిత అభ్యసనం అనేటువంటిది సఫలీకృతమవుతుంది. తద్వారా విద్యార్థి గణితంలో నిర్దేశిత నైపుణ్యాలని పొందటం జరుగుతుంది. ఈ రెండు రకాలు కాకుండా ఉద్దేశాలని సాధన కాలాన్ని బట్టి రెండు విధాలుగా వర్గీకరిస్తారు. అంటే మనం చేయబోయేటటువంటి పూర్తి చేసేటటువంటి సమయం, దీన్ని అటైన్మెంట్ టైం అంటారు, లేదా సింపుల్గా సాధన కాలము అంటారు. అంటే ఎంత సమయంలో ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతామో నిర్దేశించడం అన్నమాట. తక్షణ ఉద్దేశాలు, దీన్ని ఇమీడియట్ ఎయిమ్స్ అంటారు. అలాగే దూరస్థ ఉద్దేశాలు, లాంగ్ టర్మ్ ఎయిమ్స్ అంటారు. తక్షణ ఉద్దేశాలు, దూరస్థ ఉద్దేశాలు అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. తక్షణ ఉద్దేశాలు, దూరస్థ ఉద్దేశాలు అనేటువంటి మనం చెప్పడంలో ఇందులో మనకు ఉపయోగపడేటువంటిది ఏంటి అంటే, తక్షణ ఉద్దేశము అంటే మనం భిన్నాన్ని రాయగలగడం. అంటే భిన్నం రాస్తారు 1/2, 3/4, 5/6 అంటే ఆ భిన్నాన్ని రాయగలగడం అనేటువంటి తక్షణ ఉద్దేశం. దూరస్థ ఉద్దేశం ఈ భిన్నాన్ని నిత్య జీవితంలో ఉపయోగించటం, తద్వారా తన సమస్య సాధనని చేయటం, ఇది దూరస్థ ఉద్దేశం. ఉదాహరణకి మనం చిన్న లెక్కలు ఇస్తూ ఉంటాం. నా దగ్గర 20 రూపాయలు ఉంది, 10 రూపాయలని ఒక విద్యార్థికి ఇచ్చాను, మిగిలిన అమౌంట్ని ఇంకొక విద్యార్థికి ఇచ్చాను. ఇది చాలా సులభమైనటువంటిది. అదే భాగ రూపంలో చెప్పామనుకోండి, అంటే భిన్న రూపంలో చెప్పామనుకోండి, నా దగ్గర ఉన్న వాటిలో సగము ఒక విద్యార్థికి, మిగిలిన దాంట్లో 3/4 వంతును రెండో విద్యార్థికి ఇవ్వగా మిగిలిన భాగం ఎంత అని ప్రశ్న వేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ రకమైనటువంటి సమస్యలను కూడా విద్యార్థి సాధించడానికి మనం తోడ్పడాలి. అవి దూరస్థ ఉద్దేశాలు. తక్షణ ఉద్దేశాలు, దూరస్థ ఉద్దేశాలు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి. మీకు పరీక్షల్లో ఉద్దేశాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారనేటువంటి ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు ఇచ్చిన దాన్ని బట్టి అంటే రెండు రకాలుగా చేయొచ్చు, అంటే రెండు విధాలుగా చేయొచ్చు. రెండు రకాలు అంటే ఏంటి, ఒకటి సాధారణ ఉద్దేశాలు, అలాగే రెండోది నిర్దిష్ట ఉద్దేశాలు అనేటువంటిది అంటారు. రెండో రకంలో సాధన కాలాన్ని బట్టి, అంటే ఎప్పుడు మనం సాధించగలుగుతామని దాన్ని బట్టి తక్షణ ఉద్దేశాలు, అంటే వెంటనే క్లాస్ రూమ్లోనే మనం సాధించగలిగితే అటువంటి ఉద్దేశాలను తక్షణ ఉద్దేశాలు. అంటే రెండు సంఖ్యలను కలపడం, రెండు సంఖ్యలను తీసివేయటం, లేదా రెండు భిన్నాలను కలపడం, రెండు భిన్నాల్ని తీసివేయటం, భిన్నాన్ని పోల్చటం, ఇటువంటి ఎయిమ్స్ మనం ఉంటే అవి తక్షణ ఉద్దేశాలు అంటారు. అలా కాకుండా దూరస్థ ఉద్దేశాలు అంటే ఈ భిన్నాల ఆధారంగా నిష్పత్తులు, అనుపాతాలని నేర్చుకోవటం, అదే దూరస్థ అనేటువంటి ఉద్దేశాలు. ఇలా రెండు రకాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద వచ్చేటువంటి ప్రశ్న స్పష్టంగా ఉంటుంది. అందులో సాధనా కాలాన్ని బట్టి ఉద్దేశాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు రాయాల్సింది 2 అని చెప్పచ్చు. అవి తక్షణ ఉద్దేశాలు, అలాగే దూరస్థ ఉద్దేశాలు. అలానే ఉద్దేశాలు ఎన్ని రకాలు అనగానే మనం జనరల్గా ఉద్దేశాలు అనేటువంటి 2 రకాలు, సామాన్యమైనటువంటి ఉద్దేశాలు, అలాగే నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలుగా చెప్పాలి. సో ఈ రకంగా మనకు ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఈ ఉద్దేశాల గురించి నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా మనం జనరల్గా చెప్పుకోవాలనుకుంటే మొదటిది ప్రయోజనం అంటే మనం గణితం నేర్చుకోవటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటిది మనం ముందుగానే నిర్దేశించాలి. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం గణితం అనేటువంటి నేర్చుకోవటం వల్ల కేవలం గణితం మాత్రమే కాకుండా గణితంతో సహసంబంధమైనటువంటి భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, అఫ్కోర్స్ మన ప్రాథమిక స్థాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈవీఎస్ పరిసరాల విజ్ఞానాన్ని, భాషలని, లలిత కళని, సంగీతాన్ని, అలాగే వైద్య శాస్త్రాన్ని, అన్ని అంశాలు కూడా మనం అర్థం చేసుకోవడానికి గణిత శాస్త్ర జ్ఞానం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి విద్యార్థికి తెలియజేయాలి. అలానే మనకు గణిత శాస్త్రం నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలకి ఉపయోగపడుతుందని చెప్పడం మనకు సాధ్యం కాదు. గణిత శాస్త్రం తీసుకున్నారు మీరు. గణితం అంటే మనం పిల్లవాడికి చెప్తున్నాం, బాబు వీధిలోకి కాయగూరల బండి వచ్చింది, మీరు ఒక 1/2 కిలో వంకాయలు, కిలో ఉల్లిగడ్డలు తీసుకోండి అని చెప్తాం. చెప్పగానే బాబు దగ్గర ఒక 100 రూపాయలు ఉంటుంది, పట్టుకొని వెళ్తాడు. సో 1/2 కిలో
వంకాయలు అంటే కిలో 20 రూపాయలకు వంకాయలు అమ్ముతుంటే అరకిలో అంటే 10 రూపాయలకు కొంటాడు. అలాగే వెల్లుగడ్డలు అంటే ఉల్లిపాయలు మనకు 50 రూపాయల కిలో అన్నాడు, ఒక 50 రూపాయల కిలో వచ్చి అంటే 50 + 10 60 రూపాయలు. అంటే ఆ అబ్బాయి లేదా ఆ వ్యక్తి 60 రూపాయలు ఇచ్చాడు. అంటే 60 రూపాయల వస్తువులు కొన్నాడు, 100 రూపాయల నోటు కాయగూరలు అమ్మేవాడికి ఇచ్చాడు. అంటే ఎంత డబ్బు రావాలి? 40 రూపాయలు రావాలి. 40 రూపాయలు తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు నిత్య జీవితంలో తను నేర్చుకున్నటువంటి కూడికలు తీసివేతలు అనేటువంటివి ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి. సో గణితం ఇక్కడ ఉపయోగం ఉంది అని తీసుకుంటాం. అలాగే ఫ్యాన్ వేస్తారు. ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది. ఫ్యాన్ రెగ్యులేటర్లో 1 2 3 4 5 అని ఉంటాయి నెంబర్స్. జనరల్గా మీరు చూసే ఉంటారు. ఈ రెగ్యులేటర్లో మనం చేసే 1 నెంబర్ పెట్టేటప్పుడు, 1 పెట్టేటప్పుడు తక్కువగా గాలి వస్తుంది. 2 అంటే మరి కాస్త గాలి పెరుగుతుంది. ఎక్కువగా గాలి కావాలంటే 5 అంటే 1 2 3 4 5. వీటిలో మనకేమొస్తుంది? ఆరోహణ క్రమము. ఆరోహణ క్రమం అంటాం. 1 2 3 అంటే పెంచుకుంటూ చిన్నది నుండి పెద్దది. దీన్ని ఆరోహణ క్రమం. విద్యార్థి ఆరోహణ క్రమం నేర్చుకుంటాడు కాబట్టి ఆరోహణ అంటే చిన్న నుండి పెద్దది. అంటే మనం తక్కువ గాలి నుంచి ఎక్కువ గాలికి రావాలనేటప్పుడు 1 నుంచి 5కు రెగ్యులేటర్ను ఉపయోగించి మనం మార్చాలి. ఈ రకమైనటువంటి అక్కడ ప్రయోజనం ఉంది, ప్రయోజన ఉద్దేశం ఉంది. అలాగే అందులో నిష్పత్తి, అనుపాతం తీసుకుంటాం. మనం ఇప్పుడు టీ తయారు చేయాలి. అమ్మ ఇంట్లో టీ తయారు చేస్తుంది, లేదా టీ తయారు చేసిందే అనుకుందాం. టీ తయారు చేసేది ఏం చేస్తున్నాం మనం? ఒక హాఫ్ గ్లాస్ లేదా ఒక గ్లాసుడ్ వాటర్ వేసామనుకోండి. ఆ గ్లాసుడ్ వాటర్లో హాఫ్ గ్లాస్ మనం పాలు పోస్తాం. అలాగే ఒక 2 టీ స్పూన్ల మనకు టీ పొడి వేస్తాం. మరో ఒక స్పూను టీ స్పూను లేదా 2 టీ స్పూన్ల పంచదారని వేస్తాం, చక్కెరని వేస్తాం. అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి ఉంటుంది. ఆ నిష్పత్తి ఉంటేనే టీ అనేటువంటిది బాగుంటుంది. ఇలా నిత్య జీవితంలో మనం ఈ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. బరువడ్డీ, చక్రవడ్డీ, కాలము, దూరము, పని, సరళ రేఖలు, అంతేనా? సరళ రేఖలు, ఘన రూపంలో ఉన్నటువంటి వస్తువులు, ఇలా చాలా అంశాలు, గణిత అంశాలని మనం నిత్య జీవితంలో విరివిగా ఉపయోగించటనేటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. గణితం నేర్చుకోవడం ఈ విధమైన ప్రయోజనం ఉంటుంది. అలాగే గణితం వివిధ అంశాలతో సహసంబంధం కలిగి ఉంటుంది కాబట్టి గణితంలో నైపుణ్యం పొందితే ఖచ్చితంగా మిగతా అంశాలలో కూడా మనం నైపుణ్యం పొందుతాము. ఇది గణిత అభ్యసనం వలన ప్రయోజనము అని చెప్పటానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రయోజన ఉద్దేశాన్ని మనం చెప్పటం, అంటే గణిత అభ్యసనం వల్ల ప్రయోజనం ఉంటుంది అనేది విద్యార్థికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అలాగే విద్యార్థి కూడా తను గణితం నేర్చుకోవటం వల్ల ప్రయోజనం పొందుతాను అనేటువంటి భావనని కలిగి ఉండాలి. ఇది ప్రయోజన ఉద్దేశం. మరి రెండవది ఉదర పోషణ ఉద్దేశం. ఉదర పోషణ అంటే ప్రతి వ్యక్తి మనం దేనికోసం కష్టపడతాం? సింపుల్గా చెప్తూ ఉంటాడు, కడుపు కోసమే కష్టపడతాం అని అంటాడు. అంటే అర్థం ఏంటి? తన తిండి కోసం, తను బ్రతకడం కోసం కష్టపడతాడు. చదువుకున్నాడు, చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలి కదా. ఆ ఉద్యోగం ఏ రకమైన ఉద్యోగం అనేప్పటికీ అప్పటికి మనకు జ్ఞానం అయితే కావాలి. ఏ రకమైన జ్ఞానం కావాలి? గణిత సంబంధమైనటువంటి జ్ఞానం ఖచ్చితంగా కావాలి. అంతేనా? మనం ఒక ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, 9 గంటలకు ఖచ్చితంగా కాలాన్ని చూడటం రావాలి. అంతేనా? మన ఇంటి నుంచి మన ఆఫీస్ అనేటువంటిది సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనం సుమారుగా ఈ హైదరాబాద్ రోడ్లోనే తీసుకుందాం. ఇక్కడ మనం సుమారు 20 km/h వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళలేము. అంటే గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళగలుగుతాం, సరాసరి వేగం చెప్పుకున్నాం. అంటే ఇది మన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సుమారు మన ఇంటి దగ్గర ప్రారంభిస్తే ఆఫీస్కి చేరడానికి అరగంట పడుతుంది అని అర్థం. 9 గంటలకు ఆఫీస్ అయితే మనం ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? 8:30కే స్టార్ట్ అవ్వాలి. చూసారా? అంటే ఇక్కడ కాలము, దూరము, వేగము, ఈ అంశాలను అన్నింటిని కూడా మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ మనకు దేనికి వస్తుంది? మనకు ఉద్యోగం కావాలి అనుకుంటే, ఉద్యోగం చేయాలి అనుకుంటే గణిత అభ్యసనము, గణిత జ్ఞానము తప్పనిసరి. అందుచేతనే 10వ తరగతి వరకు గణితాన్ని తప్పనిసరి బోధనాంశంగా పెట్టడం జరిగింది. చాలా అంశాలు ఇప్పుడు లెక్కిస్తున్నాం. మనం ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం, ఎన్ని పళ్ళు తీసుకోవాలి, ఎన్ని కావాలో తీసుకుంటున్నాం. మన ఆరోగ్యం కోసం కూడా మనం చేస్తున్నాం. ఉదయాన్నే లేవగానే ఒక 2 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి, లేదంటే రోజుకి సుమారు 3 లీటర్ల మంచినీళ్ళు, అంటే త్రాగే నీటిని మనం చూడాలి అంటున్నాం. త్రాగే నీరుని తాగాలి. ప్రతి అంశానికి లెక్క ఉంటుంది కదా. కాబట్టి ఉదర పోషణ కోసం, మనం బ్రతకడం కోసం, మనం బ్రతకాలంటే జీవించటం కోసం మనం
గణిత అభ్యసనం చేయాలి, గణిత జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావన విద్యార్థుల్లో కలగాలి. అలాగే ఉపాధ్యాయుడు తన బోధనలో లేదా బోధన ద్వారా తెలియజేయాలి. నెక్స్ట్ క్రమశిక్షణ ఉద్దేశం. గణితానికి క్రమశిక్షణకు చాలా అంశం ఉంది. గణితం ఆగమం నుంచి నిగమనానికి, నిగమనం నుంచి ఆగమనానికి, అలాగే మనకు తీసుకుంటే మనకు అబ్స్ట్రాక్ట్ నుండి కాంక్రీట్కి, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి, మూర్తత్వం నుండి అమూర్తత్వానికి ఉంటుంది. గణిత అంశాలు కాస్త క్లిష్టతతో కలిగి ఉంటాయి. సో గణితానికి ఒక్కొక్క తార్కిక క్రమము అవసరం. గణితం మనం ప్యాటర్న్స్ని అంటే క్రమాలని అనుసరించి తయారు చేయబడుతుంది. సో ఇన్ని అంశాలైనటువంటి ఉండటం వల్ల గణిత అభ్యసనానికి క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. అలాగే గణితం నేర్చుకోవటం వల్ల క్రమశిక్షణ కూడా వస్తుంది. గణితం యొక్క మూల స్తంభాలు ఏంటి? వేగము, ఖచ్చితత్వం. వేగంగా చేయగలగాలి, ఖచ్చితత్వంగా చేయగలగాలి. అంటే వేగము, ఖచ్చితత్వం ఈ రెండు కావాలనుకుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. గణిత అభ్యసనానికి క్రమశిక్షణ మూలాధారం. అలాగే ఉపాధ్యాయుడు కూడా ఒక క్రమశిక్షణలో బోధనను సాగించాలి. అందుచేతనే పాఠ్యపుస్తకంలో గణితానికి ఒక నిర్దిష్ట క్రమము ఉంటుంది. ముందుగా ఏ పాఠ్యపుస్తకము రేఖాగణిత అంశాలతో ప్రారంభం కాదు, సంఖ్యాశాస్త్రంతో ప్రారంభమవుతుంది. సో సంఖ్యాశాస్త్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి గణితానికి మీరు చూడండి, అంటే అక్కడ మనకు క్లిష్టత తక్కువగా ఉన్నటువంటి అంశం తీసుకొని క్లిష్టత క్రమంగా పెంచుకుంటూ పోతూ విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యానికి అనుగుణంగా స్పైరల్ సిస్టంలో మనకు టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి రాయబడతాయి. అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది. పాఠ్యాంశ రచనలోను, పాఠ్యాంశ ప్రజెంటేషన్లోను ఒక క్రమశిక్షణ ఉంటుంది. అలానే ఉపాధ్యాయుడు కూడా తన బోధనా వ్యూహాలను, బోధనా ఉద్దేశాలని, అలాగే బోధనా పద్ధతులను కానీ, బోధనోపకరణ సామగ్రిని కానీ దీనిలో కూడా ఒక క్రమశిక్షణలో ఉపయోగించి క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో బోధనను సాగించవలసి ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి బోధనా ఉద్దేశంగా మనం చెప్పచ్చు. అలాగే వృత్తి సంబంధమైనటువంటి ఉద్దేశం. వృత్తి సంబంధమైన ఉద్దేశం అంటే ఇప్పుడు మనం ఒక గణిత టీచర్గా ఉన్నాం, అంటే ఈ గణిత టీచర్గా ఉన్నప్పుడు అంటే లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిగా ఉన్నాం, గణిత శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడిగా ఉన్నాం. మనకు ఈ గణిత శాస్త్రం యొక్క చరిత్ర, దానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూలంకుషమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. వృత్తి సంబంధం మనం గణితాన్ని వల్ల నిర్దిష్టమైన ఉద్యోగాలు వస్తాయి. మీరు ఇప్పుడు సర్వేయింగ్ ఉంది, అదొక వృత్తి. దానికి సర్వేయింగ్ అనేటువంటిది ఖచ్చితంగా తెలియాలి, అది గణిత శాస్త్రంలో ఒక భాగం. అలాగే మనం ఆడిటర్స్ ఉంటారు. ఈ ఆడిటర్స్ని తీసుకుంటే సాంఖ్యక శాస్త్రం సంబంధించినటువంటి అంశం. ఈ సాంఖ్యక శాస్త్రం పైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్లో మనకు ఈ ఆర్కిటెక్చర్ అనేటువంటి దాన్ని తీసుకున్నారు. అందులో మనకు ఈ ట్రిగనామెట్రీ సంబంధించినటువంటి అంశం అనేటువంటి చాలా అవసరం. ఇలా మనకు వృత్తి సంబంధమైనటువంటి అంశాలను గణితమే మనకు అందజేస్తుంది. కాబట్టి ఈ వృత్తి సంబంధమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఇవే కాకుండా మరికొన్ని ఉద్దేశాలు ఉన్నాయని నేర్చుకోబోతున్నాం. దానిని జ్ఞానోద్దేశము అంటారు. ఏ శాస్త్రమైన మన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధిపరచాలి, తనకు తానుగానే కొన్ని పనులను చేసుకోవటట్టుగా చేయగలగాలి. గణిత జ్ఞానాన్ని పొందగలగాలి. మీకు తెలుసు, గణితం అనేటువంటిది ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఇట్స్ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఇట్స్ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. అంటే కళల్లో ఒక కళ, విజ్ఞాన శాస్త్రంలో ఒక విజ్ఞాన శాస్త్రం. గణితం ఎక్కడైనా ఉంది, గణితం లేని అంశమే లేదు అని ఈ 3 స్టేట్మెంట్స్ మీకు తెలియజేస్తున్నాయి. అంటే గణిత జ్ఞానము అనేటువంటిది తప్పనిసరి. జ్ఞానము అంటే ఏంటి? మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు లక్ష్యాలు. జ్ఞానము అనేటంటే ఒక అంశం గురించి సవివరమైనటువంటి వివరణ ఇవ్వగలగటం, పోల్చటం, ఆ నేర్చుకున్న అంశాన్ని నిత్య జీవితంలో వినియోగించుకోవటం, అన్వయించుకోవటం, సాంకేతిక పరిభాషలో చెప్పటం,
తన నేర్చుకునే అంశాన్ని వేరే అంశం నేర్చుకోవటానికి దోహదపడటం, ఈ అన్ని అంశాలు కూడా జ్ఞానంలోనికే వస్తాయి. ఈ గణిత అభ్యసనం ద్వారా మన యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి పడాలి. అలాగే గణిత బోధన ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు నిర్దిష్టమైనటువంటి ఆవశ్యకమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించాలి. ఇది జ్ఞాన ఉద్దేశం. నెక్స్ట్ శీల ఉద్దేశం. శీల ఉద్దేశం అంటే మీరు తీసుకున్నట్టు శీలము అంటే క్యారెక్టర్ అంటారు. ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి విద్యార్థి కావాలి అనుకుంటే ఆయనకు సరి అయినటువంటి అభిరుచులు, ఆసక్తులు, అనురక్తులు అనేటువంటివి ఉండాలి. తన సంస్కృతి పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఆచార వ్యవహారాల్లో నిబద్ధతను కలిగి ఉండాలి. అంటే విద్యార్థి రెగ్యులర్గా పాఠశాలకు రావాలి, పాఠ్యాంశాలు నేర్చుకోవాలి, ఉపాధ్యాయుడు అలాగే పాఠ్యపుస్తకం సూచించినటువంటి అభ్యాసాలను పూర్తి చేయాలి, పూర్తి చేసినటువంటి నిర్దిష్ట క్రమంలో సమాధానం రాయాలి. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ అలాగే శీలపరమైనటువంటి లక్షణాలు. సహకారం. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి ఒక నిర్మాణాత్మక ప్రశ్నలను మనం ఏర్పాటు చేయడం కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ అంటారు. వీటి ద్వారా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. డూ దిస్ అంటే పిల్లవాడు నేరుగానే ఉపాధ్యాయుని యొక్క సహకారం లేకుండానే పాఠ్యాంశం విన్న తర్వాత సమాధానం రాయగలగాలి. దీన్ని మనం ఏం చేస్తున్నాము, డూ దిస్ ఇవి చేయండి అంటున్నాం. అంటే విద్యార్థి తనకు తానుగానే ఎటువంటి సహాయం లేకుండా సమాధానాన్ని రాయగలిగే స్థితిలో ఉండాలి. ఇది మొదటిది. ఇప్పుడు రెండవది తీసుకుందాం. రెండవది ఏంటి అంటే మనం తీసుకున్నది ప్రయత్నించండి. ప్రయత్నించండి విద్యార్థి తన సహాధ్యాయులతో చర్చించాలి లేదా ఉపాధ్యాయుని యొక్క సహకారాన్ని తీసుకోవాలి. సహకారం తీసుకొని ఆ ప్రశ్నలను పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే పరస్పర సహకారము, అవగాహన, పార్టిసిపేషన్, ఈ లక్షణాలన్నీ కూడా ఈ ప్రశ్న వలన ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. మూడవది ఆలోచించి చర్చించి రాయండి అన్నాం. విద్యార్థి తన పీర్ గ్రూప్తో సహాధ్యాయులతో ఆలోచిస్తాడు, చర్చిస్తాడు, చివరకు సమాధానాన్ని గణిత పరిభాషలో వ్యక్తపరుస్తాడు. అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, సౌందర్యాత్మకత, అలాగే స్వయం అధ్యయనము, సహకారము, తన తోటి విద్యార్థితో సహకారము, పెద్దలని గౌరవించటము, ఇన్ని అంశాలు కూడా ఈ ప్రశ్నల ద్వారా నేరుగా కాకుండా మనం పరోక్షంగా అన్నీ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి శీల నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక రకమైన ఉద్దేశాన్ని శీల ఉద్దేశము అనేటువంటి అంటారు. తర్వాత వచ్చినది సంస్కృతికో ఉద్దేశం. సంస్కృతి మన సంస్కృతి అనేటువంటి భారతీయ సంస్కృతిని నేర్చుకోవాలి. మనం అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అంటారు. మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం గౌరవించాలి, ఉపాధ్యాయుని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. మన దేశాన్ని, మన దేశం యొక్క లో ఉన్నటువంటి పౌరుని యొక్క విధులు, బాధ్యతలను, హక్కులని తెలుసుకొని భరించాలి. భారతీయ సంస్కృతిని పరిరక్షించేటట్లు నడుచుకోవాలి. పెద్దల ఏడల భక్తి, వినయము కలిగి ఉండాలి. విద్యాభ్యాసం పట్ల మక్కువ, ఆసక్తిని కలిగి ఉండాలి. ఇది భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి విద్యార్థుల్లో పెరిగేటట్లుగా మనం కృషి చేయాలి. మన బోధనా అంశాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. పాఠ్యపుస్తకాల సహకారం కూడా ఉండాలి. ఈ రకమైనటువంటి సంస్కృతి ఇప్పుడు మన అందుచేతనే మన సంస్కృతిని అభివృద్ధిపరచాలి. సంస్కృతి పైన వాళ్ళకు నిర్దేశమైనటువంటి అభిప్రాయం ఉండాలనే కళలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నాం. కళలు, సాహిత్యము, సంస్కృతి, వీటిపైన మనం ఒక కోకరిక్యులర్ సహపాఠ్యాంశంగా కూడా మన పాఠ్యపుస్తకాల్లో ఇవ్వబడింది. అలాగే మనకు సహాయపడటం, పక్క వాళ్ళకి సహాయపడటం. మన మదర్ తెరీసా గారు అన్నట్లు ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి అంటారు. అలానే మనం ఓనింగ్, మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇది మనది, నా అనేటువంటి తత్వం నుంచి మన అనేటువంటి విశాల దృక్పథానికి విద్యార్థిని నడిపించగలగాలి. దట్స్ అ ఓనింగ్. నా బడి,
నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే కన్నా మన దేశము, మన రాష్ట్రము, మన బడి, మన పాఠశాల అనేటువంటి అనేటువంటి విస్తృతార్థము కలిగినటువంటి సంస్కృతి విద్యార్థుల్లో అభివృద్ధి పడాలి. అంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశము, కానీ ఉపాధ్యాయుడు సున్నితమైనటువంటి అంశం. భారతదేశం అనేటువంటి వివిధ మతాలు, కులాలు, భాషలు, అభిరుచులు, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది. అన్ని సంస్కృతులకి మనం గౌరవించాలి. అలానే ప్రతి సంస్కృతికి ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి, వాటన్నిటిని అర్థం చేసుకోగలగాలి. సో ఇటువంటి భారతీయ సంస్కృతిని అభివృద్ధి పరచడానికి, అంటే కల్చరల్ వాల్యూస్ని విద్యార్థిలో అభివృద్ధి పరచడానికి మనం కృషి చేయాలి మన బోధన ద్వారా. నెక్స్ట్ సన్నుద్దేశం, రెడీనెస్ అంటారు. రెడీనెస్ అంటే విద్యార్థి తన అభ్యసనాన్ని నేర్చుకున్నాడు. ఉపాధ్యాయుడు నేరుగా పాఠ్యాంశంలో వెళ్లకుండా ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు కానీ, లేదా మనకు ఇంట్రెస్టింగ్, ఆసక్తి కలిగినటువంటి అంశాలను కానీ విద్యార్థులకు తెలియచేయాలి. విద్యార్థి ఆ పాఠ్యాంశ అభ్యసనకు సన్నద్ధమయ్యేటట్లు ప్రయత్నం చేయాలి. మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ముందు మనం మానసికంగా ఆ పనిని చేయటానికి సన్నద్ధం కావాలి. అప్పుడే మనం ఆ పనిని చేయగలుగుతాం. అలానే అభ్యసనము అనేటువంటిది కూడా ఒక మానసిక ప్రక్రియ. ఈ మానసిక ప్రక్రియ ఖచ్చితంగా జరగాలి అనుకుంటే విద్యార్థిని మనం ఈ పాఠ్యాంశ అభ్యసనం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగేటట్టుగా ఆయనని సన్నద్ధం చేయాలి. అంటే ఏ రకమైన చేయాలి? బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా కానీ, లేక యాక్టివిటీస్ దగ్గర కానీ, ఇండివిజువల్ యాక్టివిటీస్ దగ్గర కానీ, గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా కానీ, ఇటువంటి కొన్ని బోధనా వ్యూహాలను ఉపయోగించి మనం విద్యార్థిని సన్నద్ధం చేయాలి. సామాజిక అంశాలని, నిత్య జీవితంలో జరిగే సంఘటనల్ని గుర్తు చేస్తూ, వాటిని తెలియజేస్తూ మనం విద్యార్థికి దీనిపైన ఆసక్తిని కలిగేటట్లు చేయాలి. అప్పుడే విద్యార్థి తాను నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇది రెడీనెస్ ఎయిమ్ అంటారు, అంటే సన్నద్ధత అంటారు. సన్నద్ధత అంటే విద్యార్థి నేర్చుకోవటానికి సన్నద్ధుడై ఉండాలి. తర్వాత వచ్చినటువంటిది స్వయం అధ్యయనోద్దేశం. అంటే స్వయంగా విద్యార్థి తనకు తానుగానే నేర్చుకోవడం చేయాలి. ఒక విద్యార్థికి ఏ అంశం పట్లైనా ఆసక్తి ఉంది అనేటువంటిది మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు అంటే, ఆ విద్యార్థి ఉపాధ్యాయుల సమక్షంలో కానీ, తల్లిదండ్రుల సమక్షంలో కానీ చేయటం కాకుండా తనకు తానుగానే ఎవరి యొక్క ప్రమేయం లేకున్నా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి సన్నద్ధత చూపుతున్నాడు లేదా ప్రయత్నిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి ఆ అంశం పైన అభిరుచిని కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం చెప్పొచ్చు. అంతేనా? అంటే ఎప్పుడైతే విద్యార్థి స్వయంగా తను అధ్యయనం చేయడం ప్రారంభిస్తాడో ఆ విద్యార్థి ఆ అంశం పట్ల ఆసక్తిని, అభిరుచిని, అనురక్తిని కలిగి ఉన్నాడనేటువంటి చెప్పడం సాధ్యమవుతుంది. అందుచేతనే మనం స్వయం అధ్యయన ఉద్దేశం అంటారు. అంటే వాస్తవానికి గణితం నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? గణితం నేర్చుకోవటం వల్ల మిగతా అంశాలకు అది ఏ విధంగా దోహదపడుతుంది? గణితం నేర్చుకోవడం ఏ రకమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతాం? ఈ అంశాలన్నింటినీ విద్యార్థికి తెలియజేయాలి. విద్యార్థి స్వయంగా దాన్ని అనుభవించాలి. ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతుందో ఆయన స్వయం అధ్యయనం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే స్వయం అధ్యయనం అవుతుందో మనకు విద్యార్థి అనేటువంటి వాడు ఆ అంశం పట్ల మక్కువని, ఆసక్తిని కలిగి ఉండడం జరుగుతుంది. ఫలితంగా ఒక ఫలప్రదమైనటువంటి అభ్యసన స్థాయి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో గణిత ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో, ప్రాథమిక ఉన్నత స్థాయిలో బోధన గణిత ఉద్దేశాలు ఇక్కడ కూడా అన్వయిస్తాయి. అంటే మనం ఉన్నత స్థాయిలో విద్యార్థులు తర్క వివేచన శక్తిని, విశ్లేషణ శక్తిని పెంపొందించాలి. అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నట్టు ప్రాథమిక స్థాయి తీసుకున్నాం అనుకోండి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు అనేటువంటి వాళ్ళని గుర్తించగలగాలి, గుర్తించాలి, పోల్చగలిగి వాటిలో ఉన్నటువంటి వ్యత్యాసాలని చెప్పగలగాలి. వాటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ని, అలాగే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని విద్యార్థి చెప్పగలగాలి. అంటే తన వివేచన శక్తిని ఉపయోగించగలగాలి.
అలాగే విద్యార్థుల్లో తర్కం అంటే తార్కికమైనటువంటి శక్తిని లేదా నైపుణ్యాన్ని పెంపొందించగలగాలి. విశ్లేషణ శక్తితో పాటు వివేచన శక్తిని ఉపయోగించాలి. అంటే ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి అన్నిలో గణిత బోధన ముఖ్యంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే అవి పెంపొందించాలి. ఒకటి, విశ్లేషణ శక్తిని పెంపొందించాలి. విశ్లేషణ చేయాలి. ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది పొడవైనది, ఏది పొట్టిది, ఏది బరువైనది కాదు, తేలిక అయినటువంటిది. అలాగే ఈ అంశం అనేటువంటిది విద్యార్థులకి తెలియజేయాలి. అలాగే మనం ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి సారూప్యతలని, 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి సారూప్యతల్ని, 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి అంటే 2 వస్తువులు అవ్వచ్చు, 2 అంశాలు అవ్వచ్చు, 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి సారూప్యతని లేదా 2 అంశాల మధ్య ఉన్నటువంటి సారూప్యతని, 2 అంశాల మధ్య ఉన్నటువంటి భేదాలని, పోలికలని, తేడాలని చెప్పగలగాలి. ఈ రకమైన విశ్లేషణ శక్తి విద్యార్థుల్లో రావాలి. అలాగే వివేచన శక్తి కూడా విద్యార్థుల్లో రావాలి. వివేచన శక్తి అనేటువంటి అంటే సమయానుకూలముగా ఒక ఆలోచన దృక్పథమైనటువంటిది కలిగి ఉండాలి. ఈ క్రింది ప్రశ్నలో ఏది సరి అయినది, ఈ క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా వంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు విద్యార్థి తన వివేచన శక్తి ద్వారా ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు, ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము అసత్యము అనేటువంటి చెప్పేటటువంటి వివేచన శక్తిని విద్యార్థుల్లో పెంపొందించాలి. అలాగే తార్కికతను, ఇలా ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి. మనం కారణాంకము, గుణకము అంటాం. కారణాంకం అంటే ఏమిటి, గుణకం అంటే ఏమిటి? కారణాంకాల సమితి మనం తీసుకున్నాం. కారణాంకాల సమితి పరిమిత సమితి అంటాం. గుణకాల సమితి అపరిమిత సమితి అంటాం. ఒక సంఖ్య యొక్క గుణకాలు గుణిజాలు అనంతం. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 4 6 8 10 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 4 6 8 10 ఇలా చెప్పుకుని ఈ వచ్చేటువంటి ఫలితాలన్నీ 2 యొక్క గుణిజాలే. 6 తీసుకున్నాం. 6 యొక్క కారణాంకాలు చెప్పాలంటే 1 2 3 6 అంటే మొత్తము 1 2 3 6 4 కారణాంకాలు ఉన్నాయి. అంటే ఇవి లెక్కించదగివి. కారణాంకాల సంఖ్య లెక్కించదగింది, గుణిజాల సంఖ్య లెక్కించలేనిది. తార్కికత. ఇలా విద్యార్థిలో ఒక రకమైనటువంటి తార్కికతను పెంపొందించగలగాలి గణిత బోధన ద్వారా. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. అంటే విద్యార్థిలో విశ్లేషణ శక్తి పెంపొందించాలి, వివేచన శక్తిని పెంపొందించాలి, తార్కికతను పెంపొందించాలి. గణిత శాస్త్ర బోధన ద్వారా రసానుభూతిని, సౌందర్యానుభూతిని, తృప్తిని, జ్ఞానానుభూతిని, వ్యక్తిగత వికాసాన్ని కలుగు చేయాలి. ఇందులో మనం చాలా ఎక్కువ పదాలు వాడాం. రసానుభూతిని అంటే గణిత అభ్యసనం పట్ల ఆనందాన్ని, మక్కువని, ఆసక్తిని విద్యార్థి పెంపొందించుకోవాలి. మనం చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉంటాయి. మనం ఫోల్డింగ్ టెక్నిక్స్ ద్వారా మనం ఒక వ్యక్తి చాలా ప్రక్రియలను చేయగలగాలి విద్యార్థి. అంటే రసానుభూతి కలగాలి, దాన్ని నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలగాలి. నేర్చుకోవాలని ఆసక్తి, దానికోసం మనం ఈ గణిత పదకేలిని, పదబంధనాలని ఇవ్వాలి. అలానే గణిత ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే గణిత కృత్యాలని ప్రదర్శింపచేయాలి. విద్యార్థి తన ఎంతో ఆసక్తితో ఆ గణిత కృత్యాలని ప్రదర్శింపగలగాలి. అంకెల మధ్యలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని విద్యార్థులు గుర్తించగలగాలి. ఇప్పుడు 9వ ఎక్కం ఉంది. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36. ఇలా ఈ ఎక్కములో వచ్చినటువంటి ఫలితంలో అంకెలను కూడితే వచ్చే విలువ అంతా 9 అవుతుంది. 9 1 9, 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9. చూసారా? అంటే ఆ రసానుభూతి, ఓహో అంటే ఈ అంకెలలో 9 యొక్క గుణిజాల్లోని అంకెల మొత్తం 9 అవుతుంది లేదా 9 గుణిజం అవుతుంది అనేటువంటి అలా దాగి ఉన్నటువంటి లక్షణాన్ని గుర్తించాలి. ఈ సందర్భంగా మీకు ఒక అంశం తెలియజేస్తున్నాను. ఒక శ్రీనివాస రామానుజన్ గారి గురించి మీరందరూ వినే ఉంటారు. శ్రీనివాస రామానుజన్ గారు ఏం చెప్పారు అంటే, శ్రీనివాస రామానుజన్ గారు
మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అనేటువంటి శ్రీనివాస రామానుజన్ గారిని అడిగారంట. అప్పుడు శ్రీనివాస రామానుజన్ గారు అన్నారు, నాకు ఏ విధంగా ఫ్రెండ్స్ అనేటువంటి వారు పూర్తిగా లేరు, దానికి నేను ఏమి చేయలేను అంటూ తన నిరాసక్తతను తెలియజేశాడు. అప్పుడు ఆయన ప్రశ్న అడిగే వ్యక్తి, జనరల్గా ఎవరికైనా స్నేహితులు ఉంటారు కదండి, మరి మీకు స్నేహితులు ఉండకపోవడానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా అని అడిగారంట. అప్పుడు ఆయన చెప్పిన ఏంటంటే, మీకు 220, 284 సంఖ్యల గురించి తెలుసా అని అడిగారు. 220 యొక్క కారణాంకాలని అన్నిటినీ రాసి వాటిని కూడితే 284 వస్తుంది. 284 యొక్క కారణాంకాలన్నింటినీ కూడితే 220 వస్తుంది. అంటే 220, 284ని చేయాలి. దీని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి తనకు స్నేహితుడిగా ఉండాలి అంటే ఆ స్నేహితుడి యొక్క అభిరుచులు, ఆసక్తులు అన్నింటినీ కూడా నాకు తెలిసి ఉండాలి. అలాగే వేరే వ్యక్తికి నేను ఆ స్నేహితుడిగా ఉండాలి అంటే నా యొక్క అభిరుచులు, ఆసక్తులు అన్నింటినీ కూడా ఆ వ్యక్తికి తెలుసుంది. ఇలా పరస్పరం ఒకరికొకరు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అవుతాము. కాబట్టి మేము ఫ్రెండ్స్ అవ్వాలంటే నాకు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి నాకు దొరకాలి, నేను ఆయనకు పూర్తిగా తెలిసి ఉండాలి అనేటువంటి చూసారా, గణితాన్ని నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒక అంశమైనటువంటి స్నేహము అనే ధర్మంతో మనకు ముడిపట్టి ఈ విధమైనటువంటి రసానుభూతిని కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే రసానుభూతిని కలిగి ఉంటారో అప్పుడు ఆ రసానుభూతిని పెంపొందించాలి. అలాగే సౌందర్యానుభూతిని, సృష్టిలో చాలా అందమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అలాగే మనం రకరకాల ప్యాటర్న్లు తయారు చేస్తున్నాం. ఈ ప్యాటర్న్లని యొక్క క్రమం ద్వారా మనం గణితాన్ని అభివృద్ధి పరుస్తున్నాం. సో మనం మ్యాజిక్ స్క్వేర్ చేస్తున్నాం, మ్యాజిక్ ట్రయాంగిల్స్ చేస్తున్నాము, అంతేనా. గోల్డెన్ రేషియోస్ ద్వారా వివిధ రకాలైనటువంటి అద్భుతమైన కట్టడాన్ని మనం పరిశీలిస్తున్నాము, గోల్డెన్ ట్రయాంగిల్స్ చేస్తున్నాం. ఇలా గణితంలో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియలన్నింటినీ గురించి తెలుసుకుని అందులో దాగి ఉన్నటువంటి ఎస్థెటిక్ సెన్స్, సౌందర్యానుభూతిని విద్యార్థిలో పెంపొందించగలగాలి, తృప్తిని పెంపొందించగలగాలి. తను ఈరోజు ఈ గణిత అంశాలను నేర్చుకోవటం వల్ల నాకు ఈ విధమైన ప్రయోజనం కలిగింది, నేను ఈ రకమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందాను, ఈరోజు ఈ అంశాన్ని చేయగలిగాను, ఈరోజు కూడికలు చేయగలిగాను, నాకు ఏ కూడిక ఇచ్చినా నేను చేయగలను అనేటువంటి తృప్తి విద్యార్థుల్లో కలగాలి, అంతేనా. సో అలానే ఈ అంశమైన గణితంలోని ఏ అంశమైనా సులభంగా చేయగలుగుతున్నాను అనేటువంటి మానసిక ఆనందాన్ని విద్యార్థి పొందగలగాలి. జ్ఞానానుభూతి, ఈ జ్ఞానానుభూతి అంటే విద్యార్థి తన లెక్కలు మంచిగా చేయగలుగుతాను, కూడికలు తీసివేతలు చేయగలుగుతాను, మల్టిప్లికేషన్స్ గుణకారాలు కూడా చేయగలుగుతాను, భిన్న రూపంలో ఉన్న దశాంశ రూపంలో మార్చగలుగుతాను, దశాంశ రూపంలో ఉన్నది భిన్న రూపంలో మార్చగలుగుతాను, భిన్నాల కూడికను తీసివేతని చతుర్విధ ప్రక్రియలను చేయగలుగుతాను. సో ఇలా ఏ అంశమైనా నేను సులభంగా అతి తక్కువ సమయంలో నేర్పరితనంతో చేయగలుగుతాను అనేటువంటి జ్ఞానానుభూతిని విద్యార్థి పొందగలగాలి. వ్యక్తిగత వికాసాన్ని కలుగచేయటం అంటే తను నేర్చుకున్నటువంటి అంశాల ద్వారా విద్యార్థి యొక్క వ్యక్తిగత వికాసం కలిగేటట్టుగా తను ఇంప్రూవ్మెంట్ అయినటువంటి అన్ని రకాలుగా, అంటే మనం ఎప్పుడైతే నేను గణితాన్ని నేర్చుకుంటాడో అతను వివేచన శక్తిని కలిగి ఉంటాడు, ఆలోచన శక్తిని కలిగి ఉంటాడు, విశ్లేషణ శక్తిని కలిగి ఉంటాడు, తార్కిక జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, రసానుభూతిని పొందుతాడు, వివిధ మానసిక ఆనందాన్ని పొందుతాడు, తృప్తిని పొందుతాడు, సౌందర్యానుభూతిని పొందుతాడు, రసానుభూతిని పొందుతాడు. ఇన్ని అంశాలని పొందటం వల్ల అతని యొక్క వ్యక్తిగత వికాసం అనేటువంటిది కలుగుతుంది. సో వ్యక్తిగత వికాసాన్ని కలుగు చేయటం అనేటువంటిది గణిత బోధన ఒక ఉద్దేశం. గణిత శాస్త్ర నైపుణ్యాలని, దృక్పథాలని విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగించే విధంగా చూడాలి. గణిత శాస్త్ర నైపుణ్యాలు అంటే మనం గణిత శాస్త్ర పొడవు, ఏదైనా ఒక వస్తువు యొక్క పొడవుని కొలవటం, వెడల్పుని కొలవటం, లోతుని కొలవటం, అది ఆ వస్తువు ఆక్రమించేటువంటి స్థల వైశాల్యాన్ని కనుక్కోవటం, ఏదైనా ఒక పాత్రలో ఉంచబడినటువంటి ద్రవ పదార్థము లేదా ఘన పదార్థం యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కోవటం, అలాగే అంకెలను సంఖ్యలను పోల్చటం, ఆదాయము వ్యయాలని లెక్క కట్టడం, ఇలా విద్యార్థి గణిత శాస్త్ర నైపుణ్యాలని అభివృద్ధిపరచాలి. దృక్పథాలు అంటే గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని, అనురక్తిని, గణిత అభ్యసనం పట్ల ఉన్నటువంటి మక్కువను
పెంపొందించేటట్టుగా ప్రయత్నం చేయాలి. విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగించే విధంగా చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తను నేర్చుకునేటువంటి గణిత అంశాలు నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా మనం చూడటటువంటిది చాలా అవసరమైనటువంటి పని. నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మీకు ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టు గణితం అనేటువంటిది చాలా అంశాలలో మనం ప్రతి అంశంలో గణితానికి ప్రవేశము లేనటువంటి గణిత అన్వయం లేనటువంటి అంశము లేదు అని చెప్పచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక పాఠ్యాంశాన్ని గురించి వివరణ చేస్తున్నాను. ఈ 1 అవర్ టైంలో నేను ఎంత చెప్పాలి, ఏ అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలి అనేటువంటి లెక్కలను ఆల్రెడీ వేసుకునే ప్లాన్గానే వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాలానుగుణంగా మనం చెప్పబోయే అంశాలు వాటి యొక్క నిడివి అనేటువంటిది నా మస్తిష్కంలో ఉంటుందన్నమాట. అదొక లెక్క, అంతేనా? ఇప్పుడు మనకు ఒక కెమెరా ద్వారా షూట్ చేసి ఎంత లైటింగ్ పడాలి, ఎంత లైటింగ్ ఉంటేనే క్లారిటీ వస్తున్నటువంటిది. ఒక స్క్రీన్ పైన ఎన్ని వాక్యాలు రావాలి, విజిబిలిటీ ఉండాలంటే ఎన్ని వాక్యాలు రావాలి. ఇలా ప్రతిదాన్ని కూడా నిత్య జీవితంలో మనం ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా 2 శబ్దాలు ఉన్నాయి, ఆ 2 శబ్దాలు మన చెవికి 1/10 సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలో వచ్చాయనుకోండి, ఆ శబ్దాలను గుర్తించడం సాధ్యం కాదు. 25 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో వస్తువును ఉంచితే దాన్ని స్పష్టంగా చూడటం అనేటువంటి సాధ్యం కాదు. గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది అంటారు. అలాగే మన యొక్క బీపీ అనేటువంటిది 80/120 ఉంటుంది అంటారు. ఇలా మన శరీరం యొక్క ఉష్ణోగ్రత, సాధారణ ఉష్ణోగ్రత 98.4 degrees Fahrenheit ఉంటుంది. ఇలా ప్రతి అంశము కూడా, అంటే మనం ఏదైతే గణితంలో నేర్చుకున్న ప్రతి అంశం కూడా నిత్య జీవితంలో వివిధ సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి వినియోగించే విధంగా చూడటం అనేటువంటిది గణిత శాస్త్ర ప్రాథమిక ఉద్దేశం. అలాగే విద్యార్థులను ఉత్పాదన అంటే ప్రొడక్టివిటీ, తను నేర్చుకున్నటువంటి దాన్ని ఉత్పాదక దాన్ని ఉపయోగించేటట్టుగా ఉండాలి. తను నేర్చుకునే అంశాలు ద్వారా కొంత ఉత్పాదన చేయగలగాలి అంటే అర్థము అంటే వేరే అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడాలి. అలాగే తద్వారా తాను కొంత లాభపడాలి. భిన్నాలు నేర్చుకునేప్పుడు ఒక అంశాన్ని మనని కొన్ని భాగాలుగా విభజించడం అనేటువంటిది చేయగలగాలి. ఎటువంటి తప్పులు లేకుండా చేయగలగాలి. ఒక యాపిల్ పండు ఉంది, యాపిల్ పండు 4 సమానంగా పంచాలి. అంటే ఒక్కొక్కడికి వచ్చే భాగం 1/4 వంతు, అంటే 4 సమాన భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఇవ్వగలగాలి. అంటే ఇక్కడ భిన్నం నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్నటువంటి దాన్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఇట్స్ అ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. అలాగే లాభాలు, నష్టాలు, సామాన్య వడ్డీ, బారు వడ్డీ, కాలము, దూరము, కాలము, పని, అనుపాతము, నిష్పత్తి, ఇటువంటి అంశాలు నిజ జీవితంలో ఉపయోగపడేటట్టుగా చేయగలగాలి. అప్పుడే ఉత్పాదకత అనేటువంటి వస్తుంది. సృజనాత్మకత, క్రియేటివిటీ, తను నేర్చుకున్న అంశాలని చాలా సృజనాత్మకంగా ప్రజెంట్ చేయగలగాలి. అంటే ప్రజెంట్ చేయగలిగిన విద్యార్థి తను నేర్చుకున్న అంశాలు ఒకటి ఉన్నాయి. ఒక పటాన్ని సృజనాత్మకంగా గీస్తాడు, ఒక అంశాన్ని సృజనాత్మకంగా ప్రదర్శిస్తాడు. అలా ప్రదర్శించేటువంటి లక్షణం విద్యార్థుల్లో ఇంప్రూవ్ కావాలి. దానికోసం అందుకనే మనం ప్రాథమిక స్థాయిలో ఒక అంశం గురించి లభ్యమైన అన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ని మనం వాడుతూ ఉంటాం. భిన్నాల గురించి చెప్పాలనుకోండి, మనం కాగితాన్ని వాడతాం, తినే పళ్ళను వాడతాం, అలాగే చెక్కలను వాడతాం, గులకరాలను వాడతాం. ఇలా మనకు నిత్య జీవితంలో మనకు లభ్యమైన ప్రతి అంశాన్ని ఉపయోగించుకుని గణితాన్ని ప్రాథమిక స్థాయిలో బోధన అనేటువంటి చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలోని గణితాన్ని బోధించడానికి ఉపాధ్యాయునికి చాలా సృజనాత్మకత అవసరం. విద్యార్థుల్లో ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క స్థిరత్వం తక్కువగా ఉంటుంది. విద్యార్థిని పాఠ్యాంశంలో నిమగ్నమయ్యే విధంగా తన యొక్క బోధనా వనరులను ఉపయోగించుకోవాలి. దానిలో ఉపాధ్యాయుడికి చాలా సృజనాత్మకత అనేటువంటిది అవసరం. అలాగే నిర్మాణాత్మకమైనటువంటిది, అంటే ఒక ఆర్డర్లో ఒక పనిని చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో అది జరగాలి. ఒక అంశం నేర్చుకుంటే ఒక పద్ధతిలో అది నిర్మాణాత్మకంగా చెప్పగలగాలి. అప్పుడే మనం గణితం పట్ల నిర్దిష్టమైనటువంటి భావన ఉంటుంది. అలాగే జీవితం గడపడానికి సిద్ధం చేయాలి. విద్యార్థి అనేటువంటి వాడు ఒక ప్లాన్డ్గా కన్స్ట్రక్టివ్ వేలో
తన జీవితాన్ని అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇది అలవాటు పడాలి. నేరుగా ఉపాధి రోజును తను ఈరోజు ఏ పాఠ్యాంశాలు నేర్చుకో ఒక టైం టేబుల్ ప్రకారం ఏ పాఠ్యాంశం సంబంధించిన పుస్తకాలని తన బ్యాగ్లో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు గణితం ఉంది, దానికి జామెట్రీ బాక్స్ అవసరం అవుతుంది. ఆ జామెట్రీ బాక్స్లో ఉండే అంశాలను పెట్టుకోవాలి. అంటే ఆయనకు కావలసినటువంటి ఏంటి ఏవైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ను పూర్తి చేయగలగాలి. సమయానికి తరగతి గదిలోనికి ప్రవేశించాలి. ఆ నిర్దిష్ట కాలంలో ఏ అంశాలను చేయాలి, ఇట్లా ప్రతి అంశం కూడా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో విద్యార్థి చేసుకోవటం, జీవితం గడపడానికి చేయాలి. ఉదయాన్నే 5 గంటలకు లేవాలి, తన కాలకృత్యాలను తీర్చుకోగలగాలి. తీర్చుకున్న తర్వాత ఉన్న వర్కులను పుస్తకాల బ్యాగులో బుక్స్ అని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తరగతుల్లోనికి వెళ్ళాలి, తన పాఠశాలకు వెళ్ళాలి. సాయంత్రం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ హోంవర్క్స్ కానీ పూర్తి చేయాలి. తర్వాత వేగంగానే అంటే తొందరగానే ఆహారాన్ని తిని తొందరగానే పడుకోవడానికి చేయాలి. అంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వర్క్ అంటారు. అంటే వేగంగా తొందరగానే లేవాలి, తొందరగానే పడుకోవాలి. ఇవన్నీ ఈ అంశాలన్నీ విద్యార్థి అనేటువంటి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి జీవితం గడపడానికి గణిత బోధన అనేటువంటిది ఉపయోగపడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ గణిత శాస్త్ర బోధన విలువల గురించి మనం నేర్చుకుందాం. ఈ గణిత శాస్త్ర బోధన విలువలు అంటే మొట్టమొదటిగా చెప్పినటువంటిది ప్రాక్టికల్ వాల్యూ, అంటే ప్రయోగాత్మకమైనటువంటి విలువ. ఈ ప్రాక్టికల్ వాల్యూస్ని మీరు చూసి ఉంటారు. ప్రాక్టికల్ వాల్యూస్ అంటే విద్యార్థి తను నిత్య జీవితాన్ని ప్రయోగాత్మకంగా చేయాలి, అంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఏదో ఎజంప్షన్స్లో పోయి అంటే అంచనా వేయటం కానీ ఊహలలో కానీ ఊహాత్మకమైనటువంటి ధోరణిలో కానీ ఉండకుండా విద్యార్థి చాలా ప్రాక్టికల్గా ఉండేటట్టుగా చూడాలి. గణితం ఈ ప్రాక్టికాలిటీ మీద ఆధారపడుతుంది. గణితంలో ఏ విధమైనటువంటి ఊహాత్మకమైనటువంటి ఊహాజనితమైనటువంటి అంశాలకు తావులేదు. 2 వస్తువులు అంటే ఖచ్చితంగా 2 వస్తువులే ఉంటాయి. ఇంతవరకు ఉండొచ్చు, అంచనా వేయడం అనేటువంటిది ఉండదు. ఈ టేబుల్ యొక్క పొడవు 15 సెంటీమీటర్లు అంటే 15 సెంటీమీటర్లే ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే 15.1 సెంటీమీటర్ అయితే ఖచ్చితంగా 15.1 సెంటీమీటరే అని చెప్పాలి. అంటే ఈ విధమైనటువంటి ప్రాక్టికాలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. మరి తర్వాత చూస్తే సాంస్కృతిక విలువలు, కల్చరల్ వాల్యూస్. ఈ కల్చరల్ వాల్యూస్ అనేటువంటి సాంస్కృతిక విలువలు అంటే మనం మీకు చెప్పినట్టు మన యొక్క సంస్కృతిని పరిరక్షించే విధంగా, గౌరవించే విధంగా విద్యార్థి అనేటువంటి వాడు తన విద్యా బోధనని అభ్యసనాన్ని కొనసాగించాలి. ఉపాధ్యాయుడు తన బోధనని కొనసాగించాలి. మన సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలు, వాటి పరిరక్షణ విధానాల్ని తెలుసుకోగలగాలి. క్రమశిక్షణతో మెలగాలి, పెద్దలను గౌరవించాలి, నేర్చుకున్న అంశాలని 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. సామాజిక అభివృద్ధికి తను ఉపయోగపడేటట్టుగా ఉండాలి. తను నేర్చుకునేటువంటి దానికి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఈ విధమైనటువంటి సాంస్కృతిక విలువలు, అలానే కుల మత లింగ భేదం లేకుండా అందరూ సమానులే అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఈ రకమైనటువంటి సాంస్కృతిక విలువల్ని ఈ గణిత శాస్త్ర బోధన, అందుకనే ఎందుచేత అంటే గణిత శాస్త్రంలో చాలా అంశాలు ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం ఉంది, అంకగణితం ఉంది, బీజగణితం ఉంది, రేఖాగణితం ఉంది, వైశ్లేషిక రేఖాగణితం ఉంది, సాంఖ్యక శాస్త్రం ఉంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ అన్నింటినీ మనం ఒకే రకంగా చూస్తున్నాం. అన్నిటినీ ఒకే ప్రాధాన్యతతో మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని జాతులున్నా, ఎన్ని భాషలున్నా అన్నింటినీ సమాన విలువలతో చూడాలి అనేటువంటి భావన వివిధ గణిత అంశాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా గణిత శాస్త్రంలో భాగాలే. వాటిని ఒకే రకంగా మనం గౌరవించాలి, ఒకే రకంగా నేర్చుకోవాలి అనేటువంటి భావన. అంటే ఈ రకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి భావన తన విద్యార్థికి తన బోధన ద్వారా, గణిత శాస్త్ర బోధన ద్వారా పెంపొందించాలి. క్రమశిక్షణ విలువలు. ఈ క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఇంతకుముందు చెప్పినట్టు గణితానికి వేగము, ఖచ్చితత్వం అనేటువంటి 2 మూల స్తంభాలు. గణితం ద్వారా క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేని విద్యార్థికి గణిత అభ్యసనం సాధ్యం కాదు. అలాగే క్రమశిక్షణ లేని ఉపాధ్యాయునికి గణిత శాస్త్ర బోధన కూడా సాధ్యం కాదు.
చాలా అంశాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్లో తీసుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాలలో ఉప అంశాలు చాలా ఉంటాయి. చాలా కృత్యాలు ప్రదర్శించవలసి ఉంటుంది. అలాగే కృత్యాలని ఎగ్జిబిట్ చేయవలసి ఉంటుంది. అలాగే కృత్య ఆధారిత బోధన కొనసాగించవలసి ఉంటుంది. అలాగే దాని బోధనకు కావలసినటువంటి బోధనోపకరణ సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు చాలా అసైన్మెంట్స్ని, హోంవర్క్స్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం ఉంటుంది. ఆ ప్రణాళిక ఆధారంగా నిర్దిష్ట కాల వ్యవధిలోనే పూర్తి చేయవలసి ఉంటుంది. అలా ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో పూర్తి చేసి నిర్దిష్ట ప్రణాళిక ద్వారా సాధించడాన్ని మనం సింపుల్గా క్రమశిక్షణ అంటాం. ప్రతిరోజు పాఠశాలలకు వెళ్ళాలి, పాఠ్యాంశాలు నేర్చుకోవాలి, నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేయాలి. ఇలా ఈ అన్నిటినీ ఒక పద్ధతిలో చేయడాన్ని మనం క్రమశిక్షణ విలువలు అంటాం. అలానే ఈ క్రమశిక్షణ విలువలతో ఇంటలెక్చువల్ విలువలు, మేధా సంబంధిత విలువలు అంటారు. ఈ మేధా సంబంధిత విలువల ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశాలని మిగతా అంశాలను నేర్చుకోవడంలో దోహదపడాలి. ఒక భాషను నేర్చుకుంటే మిగతా భాషలను కూడా నేర్చుకోవచ్చు. మాతృభాషలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళు మిగతా భాషలను కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గణితంలో ఎవరైతే మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారో మిగతా అంశాలను కూడా నేర్చుకునేది ఉంటుంది. అలాగే మీకు చెప్పినట్టు సౌందర్యాత్మక విలువ అంటే మనం గణితంలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి ఈ జ్ఞానం మధ్య ఉన్నటువంటి సంబంధాలను గుర్తించగలగాలి. నూతన అంశాలని తయారు అందుచేతనే మనం ఇప్పుడు ఈ సిసి ఎవాల్యుయేషన్ సిస్టంలో మనం ఏం వాడుతున్నామంటే విద్యార్థి కొత్త ప్రశ్నలను తయారు చేయగలగాలి. జనరేటింగ్ న్యూ క్వశ్చన్స్, సృజనాత్మకత. అలాగే విద్యార్థి వివిధ ప్రాజెక్ట్స్ని చేయవలసి ఉంటుంది, మోడలింగ్ చేయవలసి ఉంటుంది, మోడల్స్ని తయారు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా విద్యార్థుల సృజనాత్మక విలువలను పెంపొందించగలగాలి. అలాగే మానసిక విలువలను పెంపొందించాలి. అంటే విద్యార్థి మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. విద్యార్థి అభ్యసనం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. విద్యార్థి తన తోటి విద్యార్థులను గౌరవించేటటువంటి మానసిక లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇవి గణిత శాస్త్ర బోధనా విలువలుగా మనం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలని విలువలను చెప్పడం సాధ్యం ఉంటుంది. వీటిపైన మనకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. వాటి ఆధారంగా అడిగే ప్రశ్నల్ని మీరు సమాధానాలు రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు పాస్ అవుతారనేటువంటి అభిలషిస్తూ నమస్కారం.